నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మానస. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు చంద్రబాబుతో కోడెల భేటీ. ఇనిమెట్ల ఘటనలో వైసీపీ వైఖరిపై చర్చ. నేడు కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం. స్థానిక ఎన్నికలపై చర్చ. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ 4 రోజుల పాటు సమావేశాలు. వేలూరు లోక్సభ ఎన్నిక వాయిదా. ఏపీలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్. తొంభై 96 పార్లమెంట్, 50కి పైగా అసెంబ్లీ. రేపే రెండో విడత పోలింగ్. కేరళలో రాహుల్ ఎన్నికల ప్రచారం. వయనాడ్లో రోడ్ షో అనంతరం బహిరంగ సభ. కనిమొళి ఇంట్లో అర్ధరాత్రి వరకు ఐటీ సోదాలు. కేంద్రం కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారన్న స్టాలిన్. కడప జిల్లాలో దారుణం. తలపై రాళ్లతో కొట్టి వృద్ధుడి హత్య. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఘోరం. 3 పిల్లలను కత్తితో పొడిచిన కసాయి తండ్రి. ఎన్నికల ఖర్చు చూపని స్థానిక అభ్యర్థులకు వాత. 3 ఏళ్లు పోటీ చేయకుండా ఈసీ చర్యలు. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్న జగన్. దాడి చేసిన వాళ్లే ఫిర్యాదు చేస్తున్నారన్న బాబు. ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. కేసులు నమోదు చేస్తామన్న రజత్ కుమార్. నేటి నుంచి తిరుమలలో వార్షిక వసంతోత్సవ వేడుకలు. 3 రోజుల పాటు సాగనున్న ఉత్సవాలు. సాలేశ్వరం జాతరపై సందిగ్ధత. అధికారుల మధ్య భేదాభిప్రాయంతో ఖరారు కాని తేదీలు. ఐటీ గ్రిడ్ కేసులో కీలక మలుపు. సిట్ చేతికి ఎస్ఎఫ్ఎల్ నివేదిక. సోషల్ మీడియాలో చంద్రబాబు మార్పింగ్ ఫోటోలు. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు. యూట్యూబ్ లింకులపై పూనం కౌర్ ఫిర్యాదు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. ఓటర్లకు డబ్బులు పంచుతూ బుక్కైన సీఎం పళనిస్వామి. చర్యలు తీసుకోవాలని విపక్షాల డిమాండ్. అమిత్ షా ప్రచారాన్ని నిషేధించాలి. ఈసీకి ముస్లిం లీగ్ వినతి. భారత్లో టిక్ టాక్ పై నిషేధం. యాప్ తొలగించాలని గూగుల్, యాపిల్లకు నోటీస్. చంద్రయాన్ 2 మరింత ఆలస్యం. జూలైలో ఉండొచ్చంటూ ఇస్రో వెల్లడి. నోటర్ డ్యాం ఘటనపై స్పందిస్తున్న వివిధ దేశాలు. భారీగా వెల్లువెత్తుతున్న విరాళాలు. యూట్యూబ్ లో కానరాని పీఎం మోదీ బయోపిక్ ట్రైలర్. ఎవరు తొలగించారో తెలియని వైనం. రాజస్థాన్ పై పంజాబ్ ఘన విజయం. 12 పరుగుల తేడాతో గెలిచిన కింగ్స్ 11. ఇవాళ చెన్నైతో తలపడనున్న సన్ రైజర్స్. రాత్రి 8 గంటలకు ఉప్పల్ వేదికగా మ్యాచ్.